హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి కారం బూందీ చేసుకుందామండి. దీని గురించి నేను 1/2 kg శనగపిండి తీసుకున్నాను. దానిలో ఒక పావు స్పూను వంట సోడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ మందు పసుపు వేస్తున్నాను, మంచి కలర్లో రావడం గురించి. మనం ఒకసారి కలిపేసుకుందాం. విస్కర్తో కలిపేసుకుని దోశ బ్యాటర్ లాగా మనం పిండి కలుపుకుందాం. ఇలా మిడిల్లో వాటర్ పోసుకుని మంచిగా కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి. మనం ఆయిల్ కాగిందా లేదా అని చెప్పేసి 1 డ్రాప్ వేసి చూస్తే మనకి ఫాస్ట్గా లేస్తే కనుక ఆయిల్ కాగిపోయినట్టే. మనం బూందీ వేసుకున్నాం. ఇలా బూందీ వేసుకున్న ప్రతిసారి గరిటెని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మన కారం బూందీ కాబట్టి మనం కొంచెం కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకున్నాం. ఇలా మనం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. ఇలాంటి స్ట్రైనర్ యూజ్ చేస్తే మనకి తీసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే కనుక అలాంటి చిన్నది కూడా స్ట్రైనర్స్ ఉంటే చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. అదే చిన్న జాలి గరిటెలు ఉంటాయి కదా, అవైతే కొంచెం టైం ప్రాసెస్ అనమాట. ఇంకొకటి ఏమన్నా సన్నగా బూందీ ఏమన్నా మిగిలిపోతే అది రావటం కూడా లేట్ అవుతుంది. సేమ్ ఇట్లానే మనం బూందీ వేసుకోవాలి మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇవి మనం లడ్డూకి అయితే వేరే బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకోవాలండి. ఇవేం మూత పెట్టుకునే అవసరం లేదు. మనం మంచిగా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాం. ఆరిపోతే మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కరకరలాడతాయి. మనం కార బూందీలోకి 1 కప్పు కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసుకున్నామండి. తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఊరికే ఫ్రై అయిపోతే ఆయిల్ బాగా హీట్ ఉందంటే చాలు. అవి అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు, ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా మనం సపరేట్గా తీసేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు చేద్దామండి, ఫ్రై చేద్దాము. మనం స్టవ్ ఆపేసుకుని ఒక 1/2 కప్పు కరివేపాకు, ఇవి మనకు ఊరికే ఫ్రై అయిపోతాయండి. మనం జాలి గంటలో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఆయిల్ కొంచెం తక్కువ అయిపోయింది. మనం ఇట్లా అయితే కొంచెం స్టవ్ ఆపేసుకుని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం ఇట్లా 3 ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూన్ వచ్చేసరికి కారం, ఒక 1/2 స్పూన్ వచ్చేసరికి పసుపు, ఒక ఉల్లిపాయ గబ్బ మొత్తం ఇది చేసుకుని కచ్చపచ్చాగా మనం దంచుకోవాలి. దంచుకున్నది మనం ఇప్పుడు బూందీలో కలుపుకుందాం. ఓకేనండి.
దీనిలో చేసేసుకుంటున్నాను. మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయ, కారం, పసుపు ఇది ఉంది కదండి, దీనిలో వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్నామండి వెల్లిపాయ, కారము, ఉప్పు. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ కరివేపాకు, కార్న్ఫ్లెక్స్, పల్లీలు అవి కూడా వేసి కలుపుకుందాం. అంతేనండి, సింపుల్గా మనం హెల్దీగా ఇంట్లోనే మన పిల్లలకి స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి హాట్ కావచ్చు, స్వీట్తో పాటు తినడానికి కావచ్చు, ఏదైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఎన్ని రోజులైనా 15 to 20 days అయినా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.